ప్రళపంచశ్చ చిత్రధా, రకరకాలుగా ఈ విధంగా రురుదుహు సుస్వరం రాజన్. ఓ పరీక్షిత్ మహారాజా, ఇంత సుస్వరంతో వాళ్ళు ఏడవగా ఎందుకు ఏడ్చారండి? కృష్ణ దర్శన లాలస. కృష్ణ దర్శన లాలస, ఎంత గొప్ప మాట ఇది. కృష్ణుణ్ణి చూడాలనే తపన, లాలస, ఆ విరహం ఎంత పెరిగిపోయిందంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ఈ జన్మలోనే పరమాత్మని చూడాలి అని కంకణం కట్టుకోవాలటండి. కాదు ఈ జన్మంతానా, ఈ సంవత్సరమే పరమాత్మని చూడాలని. ఈ సంవత్సరం అంతానా? కాదు ఈ నెలే చూడాలి. ఈ నెలంతానా? కాదు ఈ వారమే. ఈ వారమంతానా? కాదు ఈ రోజే. ఈ రోజంతానా? కాదు ఈ క్షణమే చూడాలి అని తప్పిస్తే కనిపిస్తాట ఆయన. అది కృష్ణ దర్శన లాలస. ఆ మాట చక్కగా వేశాడు. ఆ కృష్ణ దర్శన లాలసతో వీళ్ళు ఏడవగానే అప్పుడు తాసామావిరభూత్ సౌరిహి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాన్ మన్మథ. ఇలా వీళ్ళు విలపించగానే ఒక్కసారి కృష్ణుడు అక్కడ ఆవిర్భవించాడు, సాక్షాత్కరించాడు. అంతర్ధానమైన స్వామి సాక్షాత్కరించాడు. ఎవరు? శౌరిహి మన్మథ స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి, వనమాల ధరించినటువంటి ఆ మన్మథుడైన కృష్ణుడు ఎదురుగా ఒక్కసారి భాషించగానే వెంటనే వీరందరూ చూసి ఆశ్చర్యపోయి ఆయన చుట్టూ చేరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఒక ఆమె, ఇంతసేపు మమ్మల్ని ఏడిపించి మాయమైపోతావా అని అన్నదిట. ఇంకొక ఆమె ఏమీ అనలేక ఏడుస్తూ చూసిందిట. ఒక ఆమె ఏమీ అనలేదుట. మళ్ళీ ఏమనంటే వెళ్ళిపోతాడేమోనని భయంతో. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయన చుట్టూ చేరిపోయారు. ఎలా చేరారు అనే దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. ఆ చేరిన వైనాన్ని ఇక్కడ ఉపమానాలే మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. తత్రోపవిష్టో భగవాన్ స ఈశో యోగీశ్వరాంతర్హృది కల్పితాసన చకాస గోపీ పరిషద్గతార్చిత త్రైలోక్య లక్ష్మీక పదం వపుర్దధత్. ఇది అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. గోపికలు ఏం చేశారంటే తమ పైన ఉన్న వస్త్రాలు, ఆ పైన పయ్యదగా వేసుకున్న వస్త్రాలు కింద పరిచి స్వామిని కూర్చోమన్నట్టండి. ఇక్కడ ఆయన కూర్చున్నట్ట. ఎక్కడ కూర్చున్నాడు? గోపికలు పరచినటువంటి పైటల మీద కూర్చున్నట్టు. అక్కడ ఎవడైనా యోగీశ్వరాంతర్హృది కల్పితాసన, యోగీశ్వరుల హృదయ పద్మంలో కూర్చున్న స్వామి గోపికలు పరిచిన వస్త్రాల మీద కూర్చున్నారు అంటే ఆ యోగీశ్వరుల హృదయాలకి ప్రతీకలు. వాళ్ళ హృదయాన్ని అక్కడ పరచారు వాళ్ళు. ఆ పరచిన హృదయంపై పరమాత్మ కూర్చున్నాడు. గోపికలు యోగినులు, మహాయోగినులు. ఆ యోగినుల హృదయం పైన ఆయన కూర్చున్నాడు. అందుకు అది వాడారు. పైగా ఆ కూర్చున్న ఆయన ఎలా కనబడుతున్నాడంటే శక్తులతో కూర్చున్న పరమేశ్వరుడు వలె కనిపిస్తున్నాడు అన్నారు. ఇక్కడ చూడండి. అంటే వీళ్ళందరూ కూడా దివ్య శక్తులుగానే వర్ణించబడుతున్నారు. పైగా సర్వాస్తా కేశవాలోక పరమోత్సవ నిర్వృతా జహుర్విరహజంతాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనా. ప్రాజ్ఞుని పొందిన జీవుడు ఏ విధంగా ఆనందిస్తాడో కృష్ణుని చూసిన గోపికలు అలా ఆనందించారు అన్నాడు. ఏంటండి ఉపమానాలు? ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ మాట ఇక్కడ వాడబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానస్వరూపుడైన పరమాత్మని పొందిన జీవుడు శాంతిని పొందినట్లుగా కృష్ణుని చూసిన వెంటనే వీరి విరహతాపం పోయింది. అంటే రాసలీలలో వాడుతున్న శబ్దముల్లో యోగ రహస్యాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ విధంగా పరమాత్మ వారి మధ్యలో కూర్చున్నాడు. ఇది ధ్యానించడం గొప్ప యోగం అండి. గోపికల మధ్యలో పరమాత్మ. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవముక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. కూర్చున్నట్ట. కూర్చున్న కొంతసేపటికి గోపికలు మేము ఒకటి అడుగుతామనుకోవా అన్నట్ట. ఏమనంటే సృష్టిలో ప్రేమించేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఈ 3 రకాల్లో నువ్వెవడవో మాకు అర్థం కావట్లేదు అన్నట్ట. ఇది కృష్ణతత్వాన్ని పట్టి ఇచ్చే గొప్ప చర్చ. ఏమిటంటే కొందరు అవతలి వాళ్ళు ప్రేమిస్తే ప్రేమిస్తారు. అంటే వీళ్ళు సేవ చేస్తే వాళ్ళు సేవ చేస్తారు. అంటే వాళ్ళ వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ప్రేమించేవాళ్ళు కొందరు ఉంటారు. కొంతమంది ప్రయోజనం లేకపోయినా ప్రేమిస్తారు. కొంతమంది ప్రయోజనం ఉన్నా లేకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు. జాగ్రత్తగా అర్థమవుతుంది కదా. కొందరు ప్రయోజనం ఉంటే ప్రేమిస్తారు, కొందరు ప్రయోజనం లేకపోయినా ప్రేమిస్తారు, కొందరు అవతలి వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు. అంటే ఎవరిని ప్రేమించరు వాళ్ళు. అదొక కేటగిరీ. ఈ ముగ్గురులో నువ్వు ఎవడు అని అడిగట్టండి. నువ్వు ఎవడివి అని అడిగారు. అడిగితే స్వామి వ్యాఖ్యానం చెప్తున్నాడు. ఇది అసలైన గొప్ప బోధ అండి. ఇక్కడ కృష్ణుడు ఆడిన మాటలు చాలా అద్భుతమైన మాటలు, లోతైన మాటలు. ఆయన అంటాడు, మొదట మీరు చెప్పింది
అవతలి వాళ్ళ నుంచి ఏదో ప్రయోజనం కోరి ప్రేమించేవాళ్ళు. వీళ్ళ ప్రేమని పశుప్రేమ అని అంటారు. పశుప్రేమ అంటే మనం ఆవుని గేదెల్ని ప్రేమగా చూస్తాం, వాడికి స్నానం చేస్తూ నిమురుతూ పొద్దుట్లేచింది ఎందుకు, అవి పాడి ఇస్తాయి కనుక అవతల వాడి నుంచి ప్రయోజనం ఉందని ప్రేమని ప్రకటిస్తూ సేవించడం అనేది మీరు చెప్పింది మొదటిది. అవతల వాళ్ళ నుంచి ప్రయోజనం లేకపోయినా ప్రేమించే వాళ్ళు, వాళ్ళని కొలుచుకునే వాళ్ళు ఉన్నారు. కొలిచిన కొలుతురు కొందరు పశువుల భజనము భంగి, కానీ కొందరు కొలవుకు పోయిన వాళ్ళని కూడా కొలుస్తారు. వీళ్ళు ఎటువంటి వారంటే తల్లిదండ్రుల ప్రేమ దీనికి ఉదాహరణ. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి లాలించి ప్రేమించేటప్పుడు వాళ్ళ నుంచి ఏదో ప్రయోజనం ఉందని చేయరు, ప్రయోజనం కాంక్షించకుండానే వాళ్ళు చేస్తారు. ఇది తల్లిదండ్రుల భంగి. మూడవ వాళ్ళు మీరు చెప్పారు ఏమని, అతని వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు అన్నారే, వాళ్ళల్లో మళ్ళీ 4 వెరైటీలు ఉన్నాయి. చూడండి ఇక్కడ వాళ్ళల్లో 4 వెరైటీలు ఉన్నాయట. ఈ నలుగురు అవతల వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించని వాళ్ళు ఉన్నారే, వీళ్ళు 4 వెరైటీలు. వాళ్ళు ఎవరు అంటే చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మారాములు, ఆప్తకాములు, అకృతజ్ఞులు, గురుద్రోహులు. ఈ 4గురిట. అవతలి వాళ్ళు ప్రేమించినా ప్రేమించకని వాళ్ళు 4 రకాలు. ఒకళ్ళు ఆత్మారాములు అంటే పరమాత్మ యందే నిరంతరం ఆనందించే వాళ్ళకి, లోకంలో ఏ ఒక్కరి పట్ల ఇది నాది అనేటువంటిది ఏది ఉండదు, దేన్ని ప్రేమించిన వాళ్ళు కనుక వాళ్ళ స్థితి అది గొప్పదే. కొందరు ఆప్తకాములు అంటే ఇంచుమించు ఆత్మారాములకు దగ్గరే, అంటే పరమాత్మయే ప్రధానమని తెలుసుకున్న వాళ్ళు, లౌకికమైన ఏ విషయాన్ని పట్టించుకోరు, దేన్ని కామించిన వాళ్ళు, పరమాత్మనే పొందేరు వాళ్ళు. వీళ్ళు ఆప్తకాములు, పొందవలసిన దాన్ని పొందినవారు అని అర్థం. పొందవలసిన దాన్ని పొందిన వాళ్ళంటే బ్రహ్మజ్ఞులు. వాళ్ళు కూడా లోకంలో ఇంకొకరిని వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా వాళ్ళని ప్రేమించరు. ఇక మిగిలిన 2 ఉన్నారు, వాళ్ళు అకృతజ్ఞులు, కృతజ్ఞత లేని వాళ్ళు, అంటే కృతజ్ఞులు. వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు అవతల వాడు ఎంత ప్రేమించి ఎంత తప్పించిన వాడిని ప్రేమించారంటే వాళ్ళు కృతజ్ఞులు వాళ్ళు. అలాగే గురుద్రోహులు, తమ కోసం ఎంతో తప్పించిన వాళ్ళని కూడా ద్రోహచింతన చేసేవాళ్ళు కూడా ఎవరిని ప్రేమించరు. ఈ 2 నెగిటివ్, పైన 2 పాజిటివ్. వీళ్ళు గొప్పవాళ్ళు. ఇప్పుడు మీరు అడిగారే నువ్వు ఏ కేటగిరీ కని, మొదటి 2ంటికి నేను చెందను, ఇప్పుడు చెప్పిన 4ంటికి కూడా నేను చెందను అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆత్మారామ, ఆప్తకామ, గురుద్రోహ, అలాగే కృతజ్ఞత వీటికి చెందను. ఎందుకంటే నేను సాధించి పొందవలసిన వాడిన, అందరూ దేన్ని పొందుతారో అది నేను. కనుక నేనెవరిని అంటే పరమకారుణికుండన్. గొప్ప మాట చెప్పాడు. నేను ఒకటే, నా స్వభావము పరమకరుణ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణావతారం అంటే పరమకారుణికావతారము. పరమకారుణిక, పరమ దయాస్వరూపుని నేను. దయే నా లక్షణం. అంతేగాని ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించక ఇలాంటివేవీ నా దగ్గర లేదు. అంటే ప్రేమ యొక్క శుద్ధతత్వమే పరమకరుణ, అది నా యొక్క స్వరూపము. పరమ కరుణామయుణ్ణి నేనిండెవ్వరినైనన్ కాను అంగనలారా పరమకారుణికుండన్. అది కృష్ణ పరమాత్మ యొక్క తత్వం. పరమకారుణికుణ్ణి. పరమకరుణ ఎలాంటిదంటే ఎవడు ఎలా చేరినా వాడికి దాని నుంచి వస్తూనే ఉంటుంది. చెట్టుకెక్కి ఒకడు పండు కోసుకుంటాడు, పండు తింటాడు, రుచిగా ఉంటుంది. ఆ చెట్టుని ఒక రాయితో కొడతాడు, పండు పడుతుంది, తింటాడు, ఆ పండు వాడికి రుచిగానే ఉంటుంది. కొట్టిన వాడికి, జాగ్రత్తగా తీసిన వాడికి పండు రుచినే ఇస్తున్నది. కనుక పరమ కరుణామయుడైన నన్ను ఎవరు ఎలా చేరినా వాళ్ళకి నా కరుణ వర్షిస్తూనే ఉంటుంది అనే విషయాన్ని స్వామి తన తత్వాన్ని ఎంత చక్కగా చెప్పాడు. కనుక పరమ కారుణికుండన్. పైగా ఒక్క విషయం, మరి మిమ్మల్ని ఎందుకు ఏడిపించారని మిమ్మల్ని అడుగుతారు. అసలు మీ ప్రేమకి నేను బదులు ఇవ్వగలనా అన్నట్టండి పరమాత్మ. సృష్టిలో అందరికీ అన్నీ ఇవ్వగలిగే పరమాత్మ గోపికల విషయం వచ్చేటప్పటికీ మీ ప్రేమకి ఏమి ఇవ్వగలను అన్నాడు. ఇక్కడ బ్రహ్మగారు అన్నమాట గుర్తు తెచ్చుకోండి. గుర్తుందా? ఏమన్నారు? వాళ్లకు నువ్వేమిస్తావో నా ఊహకు కూడా అందట్లేదన్నాడే, అది ఇక్కడ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు స్వామి. మీ ప్రేమకు నేనేమి ఇవ్వగలను అన్నాడు. ఏమి ఇవ్వగలను క్వశ్చనే చాలా, అని అన్నీ ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నది. స్వామి చేతే అలా అనిపించిన ఘనత గోపికలకు మాత్రమే ఉందండి. ఆ ప్రేమకు మాత్రమే ఉంది. అటువంటి శుద్ధ ప్రేమస్వరూపులు గోపికలు. పైగా మిమ్మల్ని ఏడిపించానన్నారే, నేను ఏడిపించలే, మీరు నా కోసం విలపించడంలో నేను ఉన్నానన్నాడు. అంత గొప్ప మాట. నా కోసం విలపించడంలో ఉన్నాను. ఎలాగో అంటే, మొదట మీరు నన్ను కలిసినప్పుడు ఒక ఆనందాన్ని అనుభవించారు, దానితో నేనే ఆనందించానన్నారు. ఇది దేనికి సంకేతం అంటే, ప్రతి వ్యక్తికి కూడా పుణ్యము ఉంటుంది, పాపం ఉంటుంది. పుణ్యం వల్ల ఒక గొప్ప భోగం వస్తుంది, పాపం వల్ల ఒక దుఃఖం వస్తుంది. అంతే కదా? మీరు అనేక జన్మల పుణ్యములు పాపములు రెండు క్షయిస్తే కానీ మోక్షం రాదు. ఉభయ కర్మలు క్షయిస్తే కానీ మోక్షం అనేది రాదు. మీరు నా యొక్క ఈ లీలామయమైన దేహంతో విహరిస్తూ ఆనందించినప్పుడు గొప్ప భోగాన్ని అనుభవించారు. మీరు గొప్ప భోగం, ఎవరికీ దొరకని భోగం మీరు అనుభవించారు. ఈ భోగం వల్ల మీరు అనేక జన్మల్లో చేసిన పుణ్యం క్షయమైపోయింది. కానీ పాపం ఉంటుంది. మనిషి పుట్టాక పాపం కూడా ఉంటుంది, అది క్షయం కావాలి కదా.
అది ఎలా క్షయమైందంటే నా కోసం ఏడ్చేరే ఏడుపు, ఆ దుఃఖం వల్ల మీ పాపం క్షయమైపోయిందన్నాడు. ఇది గొప్ప రహస్యం, చక్కగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడి గురించి ఏడిస్తే ఆ ఏడుపు వల్ల పాపక్షయమైపోతుందిట. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కొన్నిటికి ఏడవడం కోసం పుడతాం, అంటే ఏడవక తప్పదనమాట. ఈ ఏడుపే భగవంతుడి కోసం ఏడ్చేమనుకోండి ఇంకా అవి ఏడవాల్సిన పరిస్థితి ఉండదు. ఇది పెద్ద రహస్యం. అందుకు యోగీశ్వరుడు చెప్తాడు, ఎవరు భగవత్కథకింటూ ఏడుస్తారో వాడికి కొన్ని జన్మల్లో అనుభవించాల్సిన దుఃఖాలు మరి ఉండవట. ఇది పెద్ద రహస్యమైన విషయం అండి. అందుకోసం నాతో భోగం వల్ల మీకు పుణ్యక్షయం చేశాను, నా వియోగంతో మీరు ఏడ్చిన ఏడుపు వల్ల పాపక్షయం అయిపోయింది. పుణ్యపాపములు ఉభయం క్షయమయ్యాక ఇంకా కావలసిందేముంది? నాలో లీనమవ్వడమే. ఆ లీనమయ్యే లీలే మిగిలింది. లీనం చేసే లీల ఇప్పుడు జరగబోతుంది. అదే రాసలీల అనేటువంటి ఘట్టంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఇది రాసలీల. ఈ దివ్యమైన రాసలీల ఒకే వరుసలో మనం ఇక్కడ దాకా వచ్చాం కనుక ఆపకుండా రాసలీలలోకి ప్రవేశిద్దాం. ఈ దివ్యమైన రాసలీల జరుగుతున్నది. కృష్ణ పరమాత్మ రాసలీలలో వాళ్ళని ప్రవేశింపజేస్తున్నాడు. రాసలీల అంటే అర్థం ఏమిటి అది ఒకటి తెలియాలి కదా. రాసలీలకి ముందు భౌతికమైన ఒక అర్థం ఉన్నది, రెండవది తాత్వికమైన మరొక అర్థం ఉన్నది. రెండు తీసుకోవాలి. భౌతికమైన అర్థం ప్రకారంగా రాసము అంటే ఒక నృత్య విశేషము, ఒక నాట్యం. రాసం అంటే ఏమిటా నాట్యం? భరతుడు నాట్యశాస్త్రంలో రాస శబ్దానికి నిర్వచనం చెప్పాడు. ఏమనంటే బహునర్తకీ నర్తకయుక్త నృత్య విశేషో రాసహ అని. రాసము అంటే అనేక మంది నర్తకీ నర్తకులు కలిసి చేసే నాట్యం. ఇది రాసం అంటే గుర్తుపెట్టుకోండి. ఇది భౌతికంగా చెప్పిన అర్థం. కనుక ఇప్పుడు జరగబోయేది అనేక మంది గోపికలతో అనేక మంది కృష్ణులు చేయబోయే ఒక నృత్యం. ఇది నృత్యము. ఆ దివ్య నృత్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఈ నృత్యంలో అంతరార్థం ఏంటి? రాసలీల. రసం అంటే ఏమిటి? లీల అంటే భగవచ్చేష్ట అని ముందే చెప్పుకున్నాం. రాస నృత్యం ఎవడైనా చేయొచ్చు, కానీ రాసలీల పరమాత్మ మాత్రమే చేయగలడు. ఇది రాసలీల. రసం అనే మాటకు అర్థం బ్రహ్మానుభవము, పరబ్రహ్మ రసస్వరూపుడు. అందుకే రసో వైసహ రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి ఉపనిషత్తులో చెప్పబడింది. రసో వై సహ. సహ అంటే పరబ్రహ్మ రసస్వరూపుడు. ఆ రసాన్ని పొందిన వారు ఆనందం అనుభవిస్తున్నారు. అదే సచ్చిదానందం, అది రసానుభవం. కనుక రసానుభవం అంటే ఆనందానుభవం. ఏ ఆనందానుభవం? బ్రహ్మానందానుభవం. బ్రహ్మమే రసం. అందుకే ఛాందోగ్యోపనిషత్తులో రసశబ్దానికి మాటలు చెప్తూ రసోవై సహ అనే కాకుండా సయేష రసానాం రసతమః, రసముల్లోకెల్లా రసమది. పరమః పరార్థ్య, పరమమైన రసము రసతమము సహ, అతడే శ్రీకృష్ణుడు. ఆ కృష్ణానుభవమే రాసలీల. కనుక కృష్ణానుభవ ప్రధాన లీల. ఈ రాసలీల ఎలా జరుగుతుందో చాలా వర్ణించారు ఇక్కడ. ఆ సమయంబునన్ విభుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి చేసెను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహుకాంత సువిలాసమున్ బహువిధ స్ఫురితానన హస్తపాద విన్యాసము రసమున్ కృత వియచ్చర నేత్ర మనో వికాసమున్ రసమున్. కృత వియచ్చర నేత్ర మనో వికాసమున్. ఇక్కడ రాసలీల జరుగుతోంది అనగానే గగనమండలంలోకి దేవతలందరూ వచ్చి చూస్తున్నట్టండి. అంటే అందరూ కలిసి చూసేదే ఆ రాసలీల. కానీ చూస్తున్నారు కానీ ప్రవేశించలేరు. రాసలీలలోకి అంత తేలిగ్గా ఎవడు ప్రవేశించలేడు. దానికి శుద్ధమైనటువంటి జీవులు మాత్రమే వాళ్ళు అర్హులు. ఆ అర్హులైన వారు మాత్రమే రాసలీలలో ప్రవేశింపబడతారు. ఇక్కడ రాసలీల చేశాడు అనట్లేదు నేను. గోపికలు రాసలీలలు చేయలేదు, రాసలీలలో ప్రవేశించారు వాళ్ళు. అంటే ఎప్పుడూ ఉండే రాసలీలలో వాళ్ళు ప్రవేశించారు తప్ప కృష్ణుడు వారి కోసం ప్రత్యేకించి రాసలీల ఏం కాదు. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం. అది ఎలాగో చూడండి. యోగీశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయో ప్రవిష్టేన గృహీతానా కంఠే స్వగ నికటం స్త్రియ. కృష్ణ పరమాత్మ ఏ విధంగా రాసమండలం ఏర్పాటు చేశాడో ఈ వృత్తాన్ని మనం నిరంతరం ధ్యానం చేయడం ఒక అద్భుతమైన భావన అండి. దీన్ని ధ్యానించండి. ఒక వృత్తం, అది అంటే ఒక మండలం. మండలం అంటే గుండ్రంగా ఉన్నటువంటి ఒక సమూహం, రాసమండలం. ఈ రాసమండలం ఎలా ఉంది అంటే యోగీశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోహో అని వర్ణిస్తున్నాడు సుఖయోగీంద్రుడు. దీన్ని లీలాసుకులు అందంగా తీసుకొచ్చారు. అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణాంగన ఇత్తమా కల్పితే మండలే మజ్జగ సంచగౌ వేణునా దేవకీ నందన. అంగనామంతరే మాధవో, గోపికకి నడుమ కృష్ణుడు, కృష్ణునికి నడుమ గోపిక. ఇలాగ ఏర్పడిందిట మండలం. ఈ మండలం మధ్యంలో ఒక్క కృష్ణుడేటండి. సంచగౌ వేణునా దేవకీ నందన. కేంద్రంలో ఒక్కడు, పరిధిలో ఎందరో. జాగ్రత్తగా వినండి. కేంద్రంలో ఒక్కడు, పరిధిలో ఎందరో. ఇది తెలుసుకుంటే చాలు. ఇది ఒక పెద్ద యంత్రం అండి. మీ శ్రీయంత్రం శ్రీచక్రం ఇలా అంటారు. ఇది ఒక యంత్రంగా మీరు భావించండి. దీన్ని ధ్యానించండి.
ఎందరు గోపికలో అందరు కృష్ణులు. ఈ మాట చెప్పేటప్పుడు మీరు గోపికలు ఎందరో అంటే ఒప్పుకుంటారు, కానీ కృష్ణులు ఎందరో అంటే ఒప్పుకుంటారో చెప్పండి? ఒప్పుకోరు. పైగా ఓ మాట అంటారు, ఒకే కృష్ణుడు ఎందరో అయ్యాడు కానీ ఆయన ఎందరో కాదండి అని అంటారు. అవునా లేదా? మరి ఎందరో ఎందుకు అయ్యాడండి? నానాత్వ భావనతో ఉన్నటువంటి గోపికల కోసం ఆయన నానాత్వంగానే కనిపిస్తున్నాడు. అంటే పరమాత్మ ఎవరికి వాడే, అందరివాడు ఎవరికి వాడే, అది విశేషం. ఎవడికి వాడే పరమాత్మ, తనకి తానే, తనలో ప్రతివాడిలో పరమాత్మ ఉన్నాడు. ఇది ఇంకా అర్థం కావాలంటే భీష్ముడు వారి మాట తీసుకోవాలి మనం. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. పరమాత్మ అందరిలో ఉన్నాడు, అందరితోనూ ఉన్నాడు. కనుక ప్రతివాడిలోనూ పరమాత్మ, ప్రతివాడితోనూ పరమాత్మ. ఆయన మనలో ఆడుతుంటేనే ఆట. ప్రతివాడిలో క్రీడిస్తున్నది, విహరిస్తున్నది ఆయనే. కనుక తనలో విహరించేవాడు ఆయనే అని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ఆయనతో విహరిస్తాడు. అది ఆట. అది గోపికలు చేస్తున్నారు. అది వాళ్ళ కృష్ణుడితో విహరిస్తున్నారు. సర్వం కృష్ణమయం జగత్. ఎవరికి వారికి కృష్ణుడు, ఎల్లరకుని కృష్ణుడు, చిత్రమైన నృత్యమండలాధీశుడు శ్రీకృష్ణుడు. బృందములో ఏకాంతములో బృందము, సాధనలకు ఫలమిచ్చిన సిద్ధలీల, రాగయోగ భోగ కళా శాంతలీల. అటువంటి దివ్యలీలలో ఎందరు గోపికలు అందరు కృష్ణులున్నా ఆయన ఒక్కడు మధ్యలో ఉన్నాడు. ఎవరికి అంటకుండాను ఆయన ఉన్నాడు. అందరిలో ఉన్నవాడు ఆయనే, అందరితో ఉన్నవాడు ఆయనే, అందరికీ అందక అతీతంగా ఉన్నవాడు ఆయనే. అది మొత్తం అందులో చూపిస్తున్నాడండి. ఇక్కడ ఆయనతో ఆడుకుంటున్నారు గోపికలందరూ కూడా. ఇది ఏకంలో అనేకం, అనేకంలో ఏకమనే తత్వాన్ని చూపిస్తున్నాడు. ఇది ఒక ఉపనిషత్ మంత్రాన్ని చూపిస్తున్నట్టు స్వామి. ఇందులో ఉపనిషత్ మంత్రం ఏంటంటే ఈశావాస్యంలో మంత్రం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదు సర్వస్యాస్య బాహ్యస్య అని ఒక మంత్రం ఉన్నది. తదేజతి తన్నైజతి. ఆయన కదులుతున్నాడు, కదలడం లేదు. ఆయన దూరంగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. అన్నిటికీ లోపల వెలుపల ఆయనే. ఇది ఆ మంత్రం చెప్పిందండి. పరస్పర విరుద్ధంగా కనబడుతుంది కదా. ఏమని? తదేజతి కదులుతున్నాడు, తన్నైజతి కదలట్ట. చూడండి, ఇక్కడ గోపికలందరితో ఆడుతూ ఉన్నప్పుడు కదలికలే ఆయన నాట్యం అంతా చూపిస్తున్నాడు. ఆ నాట్యాన్ని చూస్తున్నారు. అద్భుతమైన నాట్యాన్ని చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. పలు భావాల్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ నాట్యానికి అనుగుణంగా ఈ గోపికలందరూ వీణలు, వేణువులు, మృదంగాలు ఇత్యాదులు కూడా మ్రోగిస్తున్నారట. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఇందాక వాళ్ళందరూ బయలుదేరినప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళినట్టు నేను చెప్పానా? మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? క్వాపి వీణాభిరారావిణా కంపిత, క్వాపి వీణాభిరారావిణా గాపిత, క్వాపి వీణాభిరారావిణా నర్తిత, సంజగౌ వేణునా దేవకీ నందన. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఉన్న రాసలీలలోనే వీళ్ళు ప్రవేశింపజేయబడ్డారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే తెలుస్తున్నది. ఒక సంగీతమయమైన, ఒక నాదమయమైన, ఒక నృత్యమయమైన, ఒక కళామయమైన దివ్యలీల ఇందులో కనిపిస్తున్నది. ఇందులో స్వామి వారికి అనుగుణంగా నర్తన చేస్తున్నప్పుడు కదులుతున్నాడు. కానీ మధ్యలో చూస్తే కేంద్ర స్థానంలో కదలకుండా ఉన్నాడు ఆయనే. తదేజతి తన్నైజతి. అతి దగ్గరవాడు ఆయనే, అతి దూరమైన వాడు ఆయనే. బహిర్ముఖులకి దూరమైన వాడు, అంతర్ముఖులకి దగ్గరైన వాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతర్ముఖులైన వారికి చాలా దగ్గరైన వాడు ఆయన. అందుకు అందరికీ దగ్గరవాడు ఆయన. ఎంత దగ్గరంటే మనకంటే దగ్గర పరమాత్మే. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎంత దగ్గరంటే అతడే నువ్వన్నంత దగ్గర. అది గ్రహించకుండానే మనం ఈ పరుగుల్లో పడుతున్నాం. అది గ్రహించగలిగే స్థితే రాసలీల. సర్వము కృష్ణమయం అనే స్థితిని చూపిస్తున్నాడు అక్కడ. కనుక సర్వం కృష్ణమయం అనే భావన అక్కడ ప్రదర్శింపబడుతుంది. ఇది అద్భుతమైన రాసోత్సవం. ఇది జరుగుతూ ఉంటే అనేక మంది దేవతలు పైనుంచి పరిశీలిస్తూ ఉన్నారు. ఈ దివ్యమైన రాసలీల వైభవంలో కేశపాస ధృత పింఛికా వితతి సంచలన్మకర కుండలం హారజాలవన మాలికా లలిత మంగరాగగణ సౌరభం పీతచేల ధృత కాంచి కాంచితముదంచు దంసు మణి నూపురం రాసకేళి పరిభూషితం తవహి రూపమీశ కలయామహే. రాసకేళి పరిభూషితం తవహి రూపమీశ కలయామహే. కేశపాస ధృత పింఛికా వితతి సంచలన్మకర కుండలం. ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఆ కేశపాసముల మధ్య పింఛము కూడా కదులుతోంది తలతో పాటు.